సరే, నా కూతురు కాదు, నీడను కూడా అనుమానించే రాక్షసుడికి నా కూతుర్ని కట్టబెట్టి దాని భవిష్యత్తును నాశనం చేయలేను బాబు. 4 రోజుల్లో పాడే మీద పడుకోవడం కోసం ఇవాళ నా కూతుర్ని పల్లకీలో కూర్చోబెట్టలేను బాబు. మీకు నమస్కారం, దయచేసి వెళ్ళిరండి. అయ్యా, తమ పరపతి మినపకుడు మందాన ఈ జిల్లా అంతా వ్యాపించిపోయిందండయ్యా. ఆడపిల్లల తండ్రులు మా పిల్లల్ని మేం చంపుకుంటాం గాని ఆ శానయ్య చేత చంపించమంటున్నారండి అయ్యా. అలా అంటున్నారా? మరి తక్కువ పేరు ఉందంటండయ్యా తమరికి. కొందరైతే తమ పేరు చెప్పగానే చిన్నప్పటి నుంచి కట్టబడి నేర్చుకున్న బండబూతులన్నీ అప్పచెప్తున్నారు. మరి కొందరైతే చెప్పులు చేత్తో పట్టుకుంటున్నారు బాబు. ఎలారా మరి? ఎలాగైనా నాకు వారసుడు కావాలరా. నేను పెళ్లి చేసుకు తీరాలి. ఈ జిల్లాలో కాకపోతే మరో జిల్లాలో వాకప్ చేయండి. నా పెళ్లి జరిపిస్తే మీకు పంచల జామార్లు పెడతాను, ఆలోచించుకోండి. మరి నా ప్రయత్నంలో నేను ఉన్నానండయ్యా. వరంగల్లో సంబంధం చూశా. ఎవరది? జీవిత బీమా ఏజెంట్ అండి అయ్యా, భీమారావు అని. రేపే పెళ్లి చూపులు. ఇదేమిటి తలుపు తాళాలేస్తున్నారు? ఇదో కొత్త రకం పెళ్లి చూపులేమోరా. అరవకంట్రా, అమ్మాయి ఇచ్చే టైం అయింది. వాడి వాయింపు మండ. అలా తలుపులు మూసి పాతాడని ఊహించలేకపోయానురా నేను. ఎలా ఉంది మీకు? ఒళ్ళు పులిసిపోయిందండి అయ్యా. తమరికో? అబ్బో, నడు విరిగిందిరా. రాక్షసముండా కొడుకు మీ ఇద్దరికంటే నాకే ఎక్కువ వడ్డిచ్చేశాడు. పెళ్లి కొడుకు కదండి అయ్యా తమరు, మరి ఎక్కువ దినాలు తప్పదు. బావా బావా బావా, వచ్చారా? మీరు ఒక్కలే తక్కువ. రండి. పెద్ద చెరువు దగ్గర ఎవరో చిన్నగా చెప్పుకుంటుంటే విన్నాను. ఎలా తగిలాయి బాబా? అదా, బావి దగ్గర కాలు జారి పడ్డాలి. మరి వీళ్ళకి వాళ్ళకి అలాగే తగిలినాయి. అంటే అంతా ఒకేసారి స్నానానికి వెళ్ళారా బావా? అలాగే అనుకోరాదు. ఎక్స్ప్రెస్ లాభో. ఈ వయసులో పెద్ద కష్టం వచ్చిందే పాపం. మా బాబాయ్ ఒక ఆయన నీ వయసు వాడే ఇలాగే జారిపడి మంచం ఎక్కి అట్నుంచైతే వెళ్ళిపోయాడు. నేను మాత్రం చావను రా. చస్తే చావను. అట్లాంటి ఆశలేవి పెట్టుకోవద్దు. పోండి పోండి. పదవే విందా, ఇవాళ బావేమిటో కాస్త కోపంగా ఉన్నాడు. ఆ శుభవార్త ఎప్పుడు తెలుస్తుందో ఏమిటో. పద పద, వస్తాం బావా. ఆరోగ్యం జాగ్రత్త. కాలుతో తొక్కితే పెద్ద ఉంటున్నారా? నా మీద చెడు ప్రచారం జరగడానికి కారకులు ఈ అక్కుపచ్చులని నాకు అనుమానంగా ఉందిరా. అయినా అయి ఉండొచ్చండి అయ్యా. అందుకే నా బుర్రలో ఒక అమోఘమైన ఆలోచన మెదిలిందిరా. ఏమిటండి అయ్యా అది? చెప్పను, చేసేస్తానంతే. జోగనాథం అయ్యా, మనం 4 రోజుల్లో ఊరెళ్ళాలరా. ఏ ఊరండి అయ్యా? గోడలకి చెవులుంటాయి, చెప్పను, తీసుకెళ్తానంతే. జోగినాథం అయ్యా, ఒక క్షణం ఆగండి అయ్యా. మహాప్రభు, ఈ దండాలేమిట్రా? తమరికి జ్ఞానోదయమైనందుకు. ఆహాహాహా, ఇక తమకి పెళ్లి కావటం జరగని పని తెలుసుకుని ఈ హైదరాబాద్ వచ్చి అనాథ శరణాలయం నుంచి ఓ పిల్లని పెంచుకోవడం కోసం తీసుకుంటున్న తమ గొప్పతనానికి దండం పెడుతున్నాను స్వామి. మహాప్రభు. ఓరి బాజమ్మ, నీ వేసింది ఓ పంచవర్ష ప్రణాళికరా. పిల్లని ఉత్తినే పెంచుకోను. 12 ఏళ్ల పిల్లని పెంచుకుని ఆ పిల్లకి 17 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా. అవును, నాకెవ్వరూ పిల్లని ఇవ్వనంటున్నారని ఈ కొత్త ఎత్తు వేశా. పిల్లని చక్కగా పెంచుకుని పెళ్లి చేసుకుంటా. నేను సెలెక్ట్ చేసిన పిల్లని చుట్టూ గాని రా. ఓరే నీపాడే గట్ట, దరిద్రపీనుగా పిల్లని పెంచుకుని పెళ్లి చేసుకుంటావా? నీ పంచవర్ష ప్రణాళిక తగలయ్యోయ్. నీకు పోయే కాలం దాపరించిందిరా రాక్షసముండావడక. జోగినాథ అయ్యా, నేను ఎన్నుకున్న పిల్ల తనే. పేరు చంద్రప్రభ. ప్రభ, నువ్వు వెళ్ళి బట్టలు అవి సర్దుకో. రేపు పొద్దున మాత్రం రావాలి. ఏ రజని, ఎలా ఉందిరా? అమ్మాయి కడిగిన ముత్యంలా ఉందండి అయ్యా. కానీ తమ ఆలోచనే తడిసిన చెత్తల్లే కంపు కొడుతుంది. నోరు మూసుకో. రా ప్రభరా, ఇదే నువ్వు ఉండబోయే ఇల్లు. చాలా బాగుంది బాబాయ్ గారు. బాబాయ్ గారా? చూడు ప్రభా, నువ్వు నన్ను బాబాయ్ గారు తాతయ్య గారు అని పిలవకూడదు, కళ్ళు పోతాయి. ఇంకేమని పిలవాలండి? బావగారు అని పిలవాలి.
వీడు మాలోకం, ఇది వీడి పెళ్ళం దుర్గ. వీళ్ళిద్దరూ నీతో నీకు తోడుగా ఇక్కడే ఉంటారు. అలాగే బావగారు. నా తల్లి దాయమ్మ. రే మాలోకం, అయ్యా ప్రభకి పాఠాలు చెప్పడానికి ఒక ఆడ మాస్టర్ని, డాన్స్ నేర్పడానికి ఇంకో ఆడ మాస్టర్ని 4 రోజుల్లో పంపిస్తాను రా. అందరూ ఆడ మాస్టర్లే వస్తారా? మగ మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం మాకు. రేయ్, ఆ, అంత వద్దుగానే కాస్త తగ్గిస్తావా? వడ్డీ రేటు పెంచమంటావా? తగ్గిస్తానండి అయ్యా. మగ మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయంరా మాకు. ప్రభకి పాఠాలు అవి చెప్పిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలరా. అట్టగే బాబు, ఇక అమ్మాయి గారు వేసే మాకు వదిలిపెట్టండి. గాజు బొమ్మ కంటే భద్రంగా మేము చూసుకుంటాం కదా. తప్పు. ప్రభా, రేయ్, ఆ అమ్మాయి గారి సంచండి అయ్యా. నువ్వు ఇక్కడే ఉండరా. అలాగేనండి. ఈ ఫోటో చూసావా? మీదేగా. మగాడంటే వాడు. ఈ ప్రపంచంలో మరో మగాడంటూ లేడు. మా జోగినాథం మాలోకం గాళ్ళు ఉన్నా వాళ్ళు మగాళ్ళ కింద లెక్కరారు. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? మగవాడంటే వాడు. అది మగతనం అంటే అది. అర్థమైందా? కాలేదండి. మగతనం అంటే ఏమిటి? అది అదో మాట అన్నమాట. కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం. జాగ్రత్తగా ఉండు. అయ్యా, ప్రపంచంలో ఎక్కడైనా గుమస్థానాన్ని లెక్కలు రాయించుకోవడానికి ఉపయోగించుకుంటారేమో గాని ఇలా సామాన్లు మోయడానికి, ఇల్లు ఊడవడానికి వాడరనుకుంటానండి అయ్యా. అదేరా మన ప్రత్యేకత. ప్రత్యేకత నీ శార్థం సాడిస్ట్ కుంక. ఎడరా సణుకుతున్నా? సణుగుడు కాదండి అయ్యా, మూలుగుడు. బరువు ఎక్కువయ్యి నిన్ను తగలయ్యా, నిన్ను కాటికి మోసుకెళ్ళ. అసలు ఊరు చివర తోటలో తమరు ఆ పిల్ల కోసం తీసుకున్న పెద్దదే కదండి అయ్యా. లింగు లిటుకు గాళం, మన ఇద్దరం కూడా అక్కడే ఉండొచ్చు కదా. మళ్ళీ వీళ్ళెందుకు? పిల్లని ఓ 5 ఏళ్ల పాటు అక్కడే దూరంగా ఉంచి పెంచాలరా. అప్పుడే నా మీద మోజు పెరుగుతుంది. అప్పటికైనా మన మీద మోజు పెరుగుతుందంటారా? మన మీద ఏంట్రా నీ బొంత? ఎరా ఏ నిన్ను కూడా కలుపుకుంటున్నావు? తోక జాడించావంటే పీక ఉత్తరిస్తాను, జాగ్రత్త. చిచ్చి, మీ అనుమానం చావా. నా ఉద్దేశం అది కాదండి అయ్యా. అంత చిన్న పిల్లని పెళ్లి చేసుకోవాలని లోకంలో తమరు తప్ప ఇంకా ఏ చండాలుడు ఆశపడ్డండి అయ్యా. ఏయ్, లోపల పెట్టొస్తా. అది కాదే, ఆస్తి ముందు చెందుగా నువ్వు ఆ మిగతా విషయం నేను చూసుకుంటాగా. తాళం వేస్తుంది ఏమిటి? మా బావేడయ్యా. సానే గారు రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇల్లు అమ్మేస్తారంట. బావ ఇల్లు అమ్మేస్తాడా? ఈ సాపేటే నీకు అనవసరం నువ్వు. ఏటని అడుగుతుంటేనే. కమలా, కమలా, ఎక్కడే కమలా? ఓ శుభవార్త. ఏమిటండి అది? అయ్యా, తాగడానికి ఏమైనా తీసుకురామంటారండయా? తీసుకురా వెళ్ళు. కాఫీ తీసుకురానండయా, టీ తీసుకురానా? కాఫీ తీసుకురారా. ఓహో, ఏ? స్ట్రాంగ్ గా ఉండాలండయా, లైట్ గానా? స్ట్రాంగ్ గానే వెళ్ళి తీసుకురా. ఓహో, ఏ? నొరగ ఉండాలండయా, వద్దంటారా? వద్దురా తండ్రి, వద్దురా. నువ్వు వెళ్ళరా. ఓహో, ఏ? గ్లాసులో తీసుకురానండయా, కప్పులోనా? ఓ గంగాళాలు తీసుకురా, దరిద్రపు కుక్క. అందులో స్నానం చేస్తా. ఆహాహా, ఓహో అంటూ సబ్బు రుద్దుకుంటూ స్నానం చేస్తా. కుమ్మరి పురుగు టైప్ లో నా బుర్ర తొలిచేస్తున్నావు కదరా నువ్వు. పో ఇక్కడి నుంచి. ఓహో, బయటికి వెళ్ళమంటారన్నా లోపలకా? ఒరేయ్, వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. ఏదో చెప్పబోతూ ఆగారు. అదే మన సందు చివరా లారీ కింద కుక్క పడి చచ్చిపోయింది. అయ్యో, ఇదేమిటండి? ఇదేనా శుభార్త? చూసావా, అయోమయంగాడి ప్రశ్నలతో నా బుర్ర చెదిరిపోయింది. శుభవార్త చెప్తానన్నాను కదూ. ఇప్పుడే మన రమేష్ గారిని ఇంటర్వ్యూకి పంపించానే. ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాగానే వాడు పెళ్లి చేసేస్తానని గట్టిగా చెప్పి మరీ పంపించా. ఇప్పటికి 32 ఇంటర్వ్యూలకు వెళ్ళాడు. సెలెక్ట్ అయితే మీరు పెళ్లి చేసేస్తారన్న భయంతో కావాలని తప్పుతున్నాడు వాడు. ఈసారి ఆ పప్పులు ఉడకవే. ఇంటర్వ్యూ చేసేవాళ్ళని, ఇంటర్వ్యూకి వెళ్లే వాళ్ళని అందరినీ డబ్బెట్టి కొట్టా. పిచ్చాబాదుడు బాధే. ఈ తఫా మన రమేష్ గారికి ఉద్యోగం రావటం తథ్యం. వాడి పెళ్లి జరగటం ఖాయం. మన దేశ ప్రజల సగటు ఆదాయం ఎంత? తెలియదు సార్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం మా రమేష్ చెప్పగలడు. నమస్కారం సార్. నమస్తే. ప్రస్తుతం ఇండియాలో అమెరికన్ డాలర్ విలువ ఎంత? తెలియదు సార్, మా రమేష్ చెప్పగలడు. అతను జీనియస్. మిస్టర్ రమేష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కూర్చో రమేష్. మీ ఫాదర్ మమ్మల్ని కలిసి మాట్లాడారు. చిన్న ప్రశ్నలు వేస్తాను, వాటికి నువ్వు సమాధానం చెప్తే చాలు. ఈ ఉద్యోగం నీకు వచ్చేసినట్టే. ప్రశ్నలు అడిగితే కష్టం సార్. ఊరికే ఫార్మాలిటీస్ కోసం మాత్రమే. ఇండియాకి రాజధాని ఏది చెప్పు. సింపుల్. కష్టం సార్. ప్రయత్నించు. వెరీ సింపుల్ క్వశ్చన్. ఇండియాకి రాజధాని ఏది? జకార్తా. ఓకే, వదిలే.
మన రాష్ట్రానికి రాజధాని ఏది? వాషింగ్టన్. వాషింగ్టన్? వాషింగ్టన్ అమెరికాలో ఉంది బాబు. ఓ, అంటే అమెరికా మన దేశంలో లేదా సార్? ఓకే, వదిలే. పోనీ 1 నుంచి 10 దాకా ఇంగ్లీష్లో అంకెలు చెప్పిన ఆయన ఏదో ఒక్క ప్రశ్నకైనా సరైన ఆన్సర్ చేస్తే చాలు, నేను సెలెక్ట్ చేసేస్తాం. అదే నా భయం సార్. ఏది? అదే, ఒక్క ప్రశ్నకైనా సరైన ఆన్సర్ ఇవ్వలేనేమోనని. ఇది చెప్పగలవాలే. చెప్పు, 1 నుంచి 10 దాకా అంకెలు చెప్పు. వెరీ సింపుల్. చాలా కష్టం సార్. ట్రై చేయి. ఓకే. 1 2 9 4. వద్దు బాబు, ఆపే. నేను అంకెలు మర్చిపోయేలా ఉన్నాను. నువ్వు రోజు కాఫీ తాగుతావా? ఓ, రోజుకు 4-5 సార్లు తాగుతాను. ఆ కాఫీ స్పెల్లింగ్ చెప్పు చాలు, సెలెక్ట్ చేసేస్తాను. KAUPHY కాఫీ. KAUPHY నా? అమ్మ అమ్మ, ఒక్క అక్షరం కూడా కలవలేదు తండ్రి. నాకు వచ్చింది అదే సార్, అదే చెప్పాను. ఒక్కసారి అలా వచ్చి నిలవన్న ఆయన, నా 20 ఏళ్ల సర్వీసులో ఒక్క అక్షరం కూడా కలవకుండా KAUPHY అని కాఫీకి స్పెల్లింగ్ చెప్పిన మేధావిని నిన్నొక్కడనే చూశాను నాయన. నీకు నేను ఉద్యోగం ఇచ్చుకోలేను తండ్రి, నాకంతటి శక్తి లేదు. నన్ను క్షమించి వదిలిపెట్టిన ఆయన. వెళ్ళిపో బాబు, వెళ్ళిపో. నేను ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలన్నింటిలోనూ నువ్వు కావాలని ఫెయిల్ అవటంలో ఏమిటి నీ ఉద్దేశం? చదువుద్దేశమే. అంటే నేను ఇంటర్వ్యూలో పాస్ అయ్యి నాకు ఉద్యోగం వస్తే నాకు పెళ్లి చేస్తానన్నావు. నువ్వు చెప్పే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకని తప్పుతున్నాను. అలాగా? అలా పెళ్లి తప్పించుకుందామని ప్లాన్ వేస్తున్నావా? రే, నేను నీ బాబున్రా, నా దగ్గర నీ కుప్పిగంతులు. రేపే మా చెల్లెల్ని దాని కూతురు కాంతాన్ని పిలిపించేస్తున్నాను. మా కాంతాన్ని ఎందుకు చేసుకోవో చూస్తాను. కాసుకోరా, ఛాలెంజ్. ఎవరు కావాలమ్మా? మాధవరావు గారు ఇదేనా? మీకు కావాల్సింది రైల్వేలో పనిచేసి రిటైర్ అయిన మాధవరావు గారమ్మా, ఆర్టీసీలో పనిచేస్తున్న మాధవరావు గారా? రైళ్లలో పనిచేసిన ఆయనే. ఆహా, కే మాధవరావు గారమ్మా? ఆర్ మాధవరావు గారా? కే మాధవరావు గారే. ఆహా, మీరు ఆయన బంధువులా అమ్మా, స్నేహితులా? అబ్బాబా, బంధువులమేనయ్యా. నేను ఆయన చెల్లెల్ని, ఇది నా కూతురు కాంతం. ఆయన రమ్మంటేనే వచ్చాం. ఆహా, రమ్మని ఉత్తరం రాశారమ్మా? టెలిగ్రామ్ ఇచ్చారా? అబ్బాబా, టెలిగ్రామ్ ఇస్తేనే వచ్చామయ్యా. ఆహా, మీరు లోపలికి వెళ్ళారని కలుస్తారమ్మా, ఆరిని బయటికి పిలవమంటారా? ఏమే రుక్మిణి, ఇక్కడ పడుకున్నావేమిటి? ఎంతసేపు అయింది వచ్చి? 1 గంట సేపు అయిందిరా అన్నయ్య. ఈ నక్షత్రం ఎవడో 1,00,000 ప్రశ్నలు వేసి నన్ను ఇక్కడే ఆపేశాడు. ఒరే దరిద్రపు సుంఠ, ఇది మా బాబాయ్ గారు అమ్మాయిరా. రా రుక్మిణిరా. ఏమే కాంతం, కులాసానా? కులాసనే మోయా. బావేడి బావా? నేను కాంతనో కాదో చెప్పుకోవాలమ్మా. నువ్వే చెప్పుకున్నావు నీ పేరు కాంతమని. బావా, నేను అమ్మ ఇప్పుడే వచ్చాం. ఆహా, రైల్లో భలే తమాషాలు జరిగాయిలే. ఓహో. ఓ బామ్మగారు ఆవకాయ జాడి తెచ్చి పైన పెట్టిందనమాట. దాని ఊటకారి కింద కూర్చుని ఆయన చొక్కా అంతా ఎర్రగా అయిపోయింది. అయిందా? ఆయన పొద్దున్నే లేచి ఆ చొక్కా చూసుకుని అద్దరిపడి రక్తం రక్తం అంటే ఎంత గట్టిగా అరిచాడో. భలే నవ్వొచ్చిందిలే. బావా, ఒకతనేమో టికెట్ లేకుండా ఎక్కాడు. టీసీ రాగానే పెట్టెల వెనకాల బలాల కింద దాక్కుని మహా కష్టపడిపోయాడు. అమ్మో, అమ్మా అమ్మా, శత్రు సైన్యం మన కోటను ముట్టడించేసింది, బాంబులు వెలుస్తోంది. ఏమైందిరా? అదే ఆ రుక్మిణితే కాంతం రాక్షసి దిగిపోయారు. బావా, లేదు, బాత్రూమ్కి వెళ్ళాడు. దిగగానే కొబ్బరి బోనం టైప్ లో నా తలను చెక్కేసి నా మెదడిని తినడం మొదలెట్టింది ఆ బాగుడుగాయ. రుక్మిణి వదిని పిలిపించేశారన్నమాట ఆయన. అవునమ్మా, వాళ్ళ బాధ నుంచి నన్ను నువ్వే కాపాడాలి. నాకు నువ్వే దిక్కమ్మా. నువ్వేం భయపడుకురా అబ్బాయి, మీ నాన్నకి నేను అడ్డుపడతాను. థ్యాంక్స్ అమ్మా. ఆ కాంతాన్ని పెళ్లి చేసుకోవాల్సిన అగత్యం రాకుండా చూసే పూచి నాది. చాలా థ్యాంక్స్ అమ్మా. రేపే మా అన్నయ్యని మా కనకాన్ని పిలిపించేస్తాను. చక్కగా నువ్వు దాన్ని పెళ్లి చేసుకుందు గాని. అమ్మా, పెనం మీద మాడిపోతున్నానని చెప్పుకుంటే నన్ను సరాసరి పొయ్యిలోనే పడేయాలని చూస్తావా? అభయహస్తం చూపించి అదే చేత్తో నా మెడ పిసికేస్తావా? వద్దమ్మా, నా కాంతం వద్దు, కనకం వద్దు. ఇది రాక్షస అయితే అది బ్రహ్మ రాక్షసమ్మా. నాకొద్దు, ఎవరు వద్దు. ఏరా, మా కాంతాన్ని చూసావా? ఎలా ఉంది? నా కడుపులో 1000 జతల చేతులు దూరి బూందీ దేవినట్టు దేవేస్తున్నట్టుగా ఉంది. మోషన్స్ మొదలయ్యాయి. పిచ్చి కుంకకి సంబరం పట్లేక విరోచనాలు మొదలైనట్టున్నాయి. రుక్మిణి, ఈ సంబంధం ఖాయం. మీ కాంతాన్ని మా వాడికి ఇచ్చి పెళ్లి జరిపించేస్తానే. మొత్తానికి హైదరాబాద్ వచ్చి చేరాం. ఇంత పెద్ద ఊళ్ళో మా అన్నయ్యని ఎక్కడని వెతుకుతామండి? దేవుడి మీద భారం వేసి సందు సందు గాలిద్దామే వింద. అసలేమిది రెండో పెళ్లి అంటున్నారు. ఆ పెళ్లి గట్టిగా నిలవాలంటే ముహూర్తం గట్టిగా ఉండాలి. ఈ సంవత్సరం మంచి ముహూర్తాలేం లేవండి. సరే అయితే ఏం చేస్తాను? ఇన్నేళ్ళు ఆగాను కదా, ఇంకో ఏడాది కూడా ఆగుతాను. ప్లీజ్ బావా, నా చేత నీకు ఒక్కసారి కాఫీ తాగిస్తాను. ప్లీజ్ ఒక్కసారి ఆగవు. బావా బావా, ప్లీజ్ బావా. బావా,
వరసగా ఉన్న వాళ్ళు ఎవరివే నువ్వు ఆ కప్పెట్టివ్వు మా బావకి నేను తాగిస్తాను బావా ఇందా నేను ఇస్తున్నాను కాఫీ తాగు బావా అన్నయ్య ఇదేనా రావడం అవునే బస్సు లేట్ అయింది ఇంకా పెళ్లి దాకా ఇక్కడే ఉండిపోవడానికి సిద్ధమై వచ్చేసాం పెళ్లి ఎప్పుడు చేద్దామంటావు? కమలం నువ్వు లోపలికి పద, లోపలికి పద. మీ అన్నయ్యని పిలిపించేసావన్నమాట. మీరు మీ చెల్లెలు పిలిపించుకోలే? మీ కనకాంతి మూల నక్షత్రమే. మూల నక్షత్రం పిల్లని చేసుకుంటే మావ చేస్తాడట. మీ కాంతాంది ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష పిల్లని తెచ్చుకుంటే అత్త గుటుక్కుమంటుందంటారు. అంటే నే చచ్చినా నీకే పర్వాలేదన్నమాట. అంటే నేను చచ్చినా మీకు పర్వాలేదన్నమాట. వాదనలు అనవసరం. రమేష్ గారికి మా కాంతాన్నిచ్చే పెళ్లి చేస్తాను. కుదరదు, మా కనకానిచ్చి చేయాల్సిందే. రమేష్ గారి పెళ్ళ కాంతమే. అదేం కుదరదు, కనకమే. కాంతమే కనకమే కాంతమే కనకమే నేను చెప్తున్నాను, కనకమే. బాబు బయటికి వెళ్తున్నట్టున్నారు, వెంటనే వచ్చేస్తారా? ఆలస్యం అవుతుందా? సంవత్సరములు